హై నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాం చూడండి. ఎల్బో హ్యాండ్స్ హై నెక్ బ్లౌజ్ రెండు ఇదే విధంగా మేము దీంట్లో కట్ చేస్తున్నాం. అసలు పొడవు వచ్చేసి 9 అంగుళాలు, 3.5 అంగుళం వచ్చేసి బుట్ట పరుగు తీసుకున్నాం. మొత్తం 12.5 అంగుళం అండి. ఫస్ట్ వచ్చేసి 9 అంగుళాలు డ్రాయింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి 2.5 చంక కోసం తీసేసుకోండి. తర్వాత 3.5 అంగుళం బుట్ట పరుగు తీసుకోండి. చూడండి, అసలు పొడవు వచ్చేసి 9.5కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 అంగుళాలు పెట్టేసుకోండి ఎడల్పు. అలా డ్రాయింగ్ చేసేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి బుట్ట అసలు పొడవు ఇదండి. లైనింగ్ క్లాత్ ఫస్ట్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద వేసుకోవాలి. చంక లో కటింగ్. అసలు పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసండి బ్యాక్ పార్ట్ వచ్చేసి 14 అండి. 14కు 1 అంగుళం ఎగస్ట్రా 15 అంగుళాలు. ఇదిగోండి పొడవు వచ్చేసి ఇటు నుంచి తీసుకుంటున్నాం. లూజ్ అండి, బాడీ లూజ్ వచ్చేసి 11.5 అండి. మీ ఆది బ్లౌజ్ చూసుకొని దాని ప్రకారమైన పొడవు లూజ్ చూసుకోండి. టేప్తో మీరు కట్ చేయాలన్న రిమార్క్ ఏమి ఉండవండి. ఇది హై నెక్ బ్లౌజ్ అండి. చూడండి, క్రాస్ కటింగ్ హై నెక్ బ్లౌజ్. 7 అంగుళాలు వచ్చేసి షోల్డర్ పెట్టుకోవాలండి. ఇదిగోండి 7.5 అంగుళం వచ్చేసి చంక. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి 1/2 అంగుళం క్రాస్, షోల్డర్ పైన క్రాస్ తీసుకోవాలి. నెక్ ఎడల్పు అంటారా, ఎవరి ఇష్టం వాళ్ళదండి. 2.5 ఎడల్పు పెట్టుకుంటే మీడియంగా ఉంటుంది. డౌన్ వచ్చేసి 2 అంగుళాలు. ఇదిగోండి ఇలా వచ్చేసి ఎడల్పు 2.5, డౌన్ వచ్చేసి 2. ఇదిగోండి హై నెక్ క్రాస్ కటింగ్. ఇదిగో చూడండి, రౌండ్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ 13, 12 ఉంటాయండి. హై నెక్ వచ్చేసి 13.5 ఉండాలండి. హై నెక్ క్రాస్ కటింగ్ అండి.
ఫస్ట్ మొత్తం ఫ్రంట్ పార్ట్ ఒకే లెవెల్గా సమానంగా చూసి బారు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం ఎగస్ట్రా 1.5 చాలండి క్రాస్. ఇదిగోండి ఇలా కిందికి రావాలి, ఇట్లా పైకి రాకూడదు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్టార్ నెక్ అండి. ఇదిగో చూడండి స్టార్ నెక్ 7 అంగుళాలండి. ముందు మెడ వచ్చేసి చూడండి, ఎడల్పు వచ్చేసి 2.5 అండి బ్యాక్ పార్ట్. ఇదిగోండి 7 అంగుళాలు వచ్చేసి లోతు, 2.5 వచ్చేసి ఎడల్పు. ఇదిగో 2.5 అండి. ఇక్కడి నుంచి 2 అంగుళాలు పెట్టేసి ఇట్లా హై నెక్ స్టార్ నెక్ బాగుంటుందండి. ఇది ఎలా ఇది లో చంక్ అండి. తర్వాత ఇదిగోండి బ్యాక్ పార్ట్. అప్పుడు ఈ హై నెక్ బ్లౌజ్కి షేప్ పట్టి ఎడల్పు అండి 2.5 అంగుళం కన్నా ఎడల్పు ఉండదండి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసి ఎల్బో హ్యాండ్స్ చూపిస్తున్నాం చూడండి. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఎడల్పు లూజు తక్కువగా ఉంది. చీర పన్నా కాబట్టి పెద్ద సైజ్ అండి. ఇట్లా స్ట్రైట్గా తీసేసుకోండి, సమానంగా చూసుకోండి. ఇదిగోండి ఇట్లా స్ట్రైట్గా పెట్టేసి హాయ్ అండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేస్తున్నాను చూడండి. కొంచెం వచ్చి రాని వాళ్ళైనా ఎగస్ట్రా క్లాత్ ఉంచేసుకోండి, కుట్టుకోవటానికి ఫ్రీగా ఉంటుందండి. ఇదిగోండి తర్వాత మెయిన్ క్లాత్ మీద వేసి లైనింగ్ క్లాత్ ఇదిగోండి ఇలా గుట్టేసుకోండి. రౌండ్ మొత్తం అలానే చేతితో గుట్టేసుకోండి.